మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ వండుతున్నాను. అండి ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటున్నాను, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను, టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ పలావ్ దినుసులు, ఇది పుదీనా, కొత్తిమీర ఉందండి. పుదీనా ఎంత వేస్తారండి? పుదీనా వేస్తే బాగుంటుంది. కుస్మాని బిర్యానీలో పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అందుకే పుదీనా ఎక్కువ వేస్తున్నాను. అసలు అయితే మామూలు బిర్యానీ తక్కువ వేసుకోవాలి, కుస్మాని బిర్యానీ కాబట్టి పుదీనా ఎక్కువ వేసుకోవాలి. అంటే ఇన్ని రోజులు బాధలో వేదంతో మా అమ్మోళ్ళు సరిగిపోయినాక మా తమ్ముడు చనిపోయాడు కదా, సరిగిపోయినాక 7 మూర్తులు ఉన్నారు. మేము వచ్చామండి, అసలు తింటలేదు అన్నారు. ఇలాగే అయ్యని చేసి పెడదామని మా స్టైల్లో నేను చేసి పెడుతున్నానండి. కుస్మాని బిర్యానీలో పొద్దున ఎక్కువ వేసుకోవాలండి, ఇది బాగా వేగాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలండి. బిర్యానీ అంటే ఇప్పుడు చాలా రకాలు చేసినాయి, ఎక్కడ చూసినా బిర్యానీలు ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయినాయి కదా. మరి ఫేమస్ అని ఈ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ బిర్యానీ కుస్మాని బిర్యానీ కూడా ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటే అయిపోద్ది తొందరగా. ఇవన్నీ వేసుకోవాలి బాగా. తిన్నోళ్ళు కూడా తినాలన్న మా అమ్మోళ్ళు ఈసారి. ఏదైనా మమ్మీలే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఎసరు పోసాక మనం ఎసరులో మళ్ళీ వేసుకోవాలి. చాలా సింపుల్ అనుకుంటా. పుదీనా కూడా ఇప్పుడు వేసుకోవాలి. కడమది మళ్ళీ కొంచెం ఎసరులో కొంచెం వేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎలా ఉంటుందో ఏంటో మీకు మొత్తం చెప్తాను. తింటాం కదా, ఇంట్లో చేసుకునేది టేస్ట్. మనం ఘాటు తక్కువ, మనం సరిపడా తింటాము. మనం చేసుకుని ఇంట్లో కూడా బయట దానిలాగానే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోవాలి, పిల్లలు పెట్టాలని చేయాలన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. హోటల్లో టేస్ట్ బాగుంటుంది, ఇంట్లో బాగోదు, అంత కుదరదు అంటారుగా. ఎందుకు కుదరదంటే ఘాటు అవి మనం ఇంట్లో సరిపడ్డాటు వేసుకుంటాం, అక్కడంటే కొంచెం ఘాటుగా ఏమైనా చేస్తారు. మనం వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినేటప్పుడు మనం ఘాటు తగ్గించి వేసుకుంటే ఇంట్లో హెల్త్ కూడా ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటున్నాను. పిల్లలకి చాలా మంచిది మనం ఇంట్లో చేసి పెట్టిన బిర్యానీ అయితే. సింపుల్గా ఈజీగా అయిపోయింది, చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతే పిల్లలు కూడా చేసి పెట్టవచ్చు మనం. బిర్యానీ వెజ్ కుష్కా, ఇది నార్త్ ఇండియన్ స్టైల్ గా చాలా వీడియోస్ వచ్చాయి. కుష్కా బిర్యానీ బాగుంటుంది. ఇదిగోండి మళ్ళీ ఎసరు పోసుకున్నాక మనం వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకోండి మూత పెట్టుకోవాలి, అది మసిలేక మనం అప్పుడు వెజ్ కుష్కా అండి బిర్యానీ. ఇది నాకు ఎలా తెలిసిందంటే మా ఇంటి పక్కన వాళ్ళు చేసుకున్నారు ఒక రోజు, అప్పుడు చేసి పెట్టారు, తిన్నాను, చాలా బాగుంది. అంత కూడా నేను ట్రై చేసి వండాను మా ఇంటికాడ కూడా, ఇప్పుడు వండుతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇంటి పక్కన అక్కలు ఉంటారు కదా, వాళ్ళు చేసి పెట్టారు, వాళ్ళు చాలా బాగుంది. నేను అడిగి ఎలా అంటే ఇలా ఉంది అని నేను ట్రై చేశానండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఆరోగ్యపరంగా చాలా హెల్త్, పుదీనా ఎక్కువ వేస్తాం కదా, చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కొంతమంది నానబెట్టుకుంటారు బియ్యం, నేను అప్పుడే కడిగి వేసాను. ఎప్పటికప్పుడే కడిగి చేసి వేసుకుంటేనే బాగుంటాయి. మీ స్టైల్ ఎలాగా, మీరు ఎలాగా అలవాట? కొంతమంది నానబెట్టాం అసలు, నేను అప్పటికప్పుడు కడిగి అప్పటికప్పుడు వేసేస్తాను.
ఈ బాత్ రైస్ ఇవ్వండి. బాత్ రైస్ బాస్మతి రైస్ వాసన మామూలు బాగుంది, కమ్మన వాసన వస్తుంది. మష్రూమ్ కర్రీ కాంబినేషన్. ఇదిగో ఎగ్ కుస్కా బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి మీరు. బాగా అంత బాగుంది. బాగాలేదా? చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలా వండారో ఏంటో ప్రాసెస్ మొత్తం ఇది.